హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్‌తో అయితే మీ ముందున్నాను. చూస్తున్నారు కదా! నేను మార్నింగ్ డాబా మీద ఉన్నాను. వెదర్ అయితే చాలా బాగుంది. సమ్మర్ వచ్చేసింది కదా! కొద్దిగా అంటే కొంచెం టైం గడిచే కొద్దీ ఎండలు బాగా ఎక్కువైపోతున్నాయి. నేనైతే ఇప్పుడు మొక్కలకి వాటరింగ్ చేయాలి. అలానే బట్టలు కూడా ఆరేసుకోవాలి. అలానే మన చెట్లకి పూసిన పూలను కూడా నేను మీకు చూపించేస్తాను. ఫైనల్‌గా మొక్కలకి వాటరింగ్ అదంతా గూడా అయిపోయింది. అలానే నేను బట్టలవన్నీ గూడా ఆరేసాను. నెక్స్ట్ ఇవాళ కొంచెం అంటే మొక్కల దగ్గర కొద్దిగా పనైతే చేశాను. అంటే ఏంటంటే మొక్కల దగ్గర అన్నీ గూడా పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటే వాటిని క్లీన్ చేశాను ఈరోజు. ఇగ ఫైనల్‌గా కిందికైతే ఇప్పుడు వెళ్తున్నానిగ. కొంచెం సేపు ఆగితే మళ్ళీ ఎండ ఎక్కువైపోతుంది. ఇగ నేను కిందికొచ్చిన తర్వాత ఇగ మన డైలీ వర్క్ రొటీన్ ఉంటుంది కదా! అంటే టీ పెట్టుకోవడం స్టార్టింగు. ఇగ ఇక్కడ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఆమ్లా జ్యూస్ అవన్నీ కూడా తాగేశాను. ఇంకా నా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా! ఏసీ వేసుకుంటూ ఉంటాం. చల్లగాలికి కాసేపు ఉంటాం. కాసేపేమో కిచెన్‌లో ఉంటూ ఉంటాం. అంటే వేడికి. ఈ విధంగా ఉండడం వల్ల తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది, వస్తుందనమాట. ఇప్పుడైతే నేను టీ పెట్టేసుకుంటున్నాను. Have you ever met someone you could not get mad at? Have you ever been in love so deep there's no way out? I wish I could explain your eyes and how the sound of your voice gives me butterflies. How your smile makes my heart skip a beat. How every time I'm with you I feel so complete, so complete. ఈరోజు నేను సేమియా చేద్దామనుకుంటున్నాను. అందుకని ఇగ సేమియా ప్రిపరేషన్ గూడా స్టార్ట్ చేశాను. నేను మాక్సిమం ప్రసాదం అంటేనే సేమియా చేస్తూ ఉంటాను ఎక్కువగా. ఎందుకంటే తన్మయ్యకి ఇష్టం కదా! అందుకని ఇగ సేమియా తనైతే ఇష్టంగా తింటది అని చెప్పేసి నేను ఎక్కువ సేమియా చేస్తూ ఉంటాను. చూసారు కదా! పూజ అదంతా గూడా అయిపోయింది. ఇగ నేను టిఫిన్ వేస్తున్నాను. ఇంకా పిల్లలు లెగలేదనమాట. వీళ్ళకేంటంటే డే బై డే స్కూల్ ఉంటుంది కదా! అందుకని ఒకరోజు ఆగితే మధ్యలో 1 డే లేదంటే 2 డేస్ గ్యాప్ వస్తూ ఉంది. అందుకని ఇగ వాళ్ళింకా లెగలేదు. ఇగ నేనైతే టిఫిన్ వేసేస్తున్నాను. ఈరోజు ఇంకా కొంచెం అడిషనల్ పనులు గూడా చేద్దామనుకుంటున్నాను.
చూసారు కదా! ఇక తన్మయ్ వాళ్ళు గూడా లేచారు. ఇక టిఫిన్ వేస్తూ ఉన్నాను కదా! ఇక లేపాను అందరిని. చూసారా తన్మయ్ ఎలా తింటుందో కాంబినేషను. నేను టమాటో వంకాయ చట్నీ చేశాను. దోస, టమాటో వంకాయ చట్నీ. ఆ పక్కన చూసారా స్వీట్ గులాబీ పువ్వు అంటారు కదా! అది పెట్టుకుంది. తనకి స్వీట్ అంటే ఎంత ఇష్టమో అనమాట. హాట్ తినగానే వెంటనే స్వీట్ తినాలనని ఆరాటిస్తూ ఉంటదనమాట. అంటే ఎక్కువ ఇష్టం తనకి. ఈరోజైతే ఇక నేను ఆఫ్టర్‌నూన్ ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఈ టీపాయ్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను. నేను అమెజాన్‌లో తీసుకున్నాను. దీని లింక్‌ను కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇదైతే చాలా బావుందండి. కాకపోతే ఏంటంటే నేను హాల్‌లో పెట్టాను కదా! దాని మీద నేను కొన్ని డెకోర్ ఐటెమ్స్ అలానే మ్యాట్స్ అవన్నీ వేయడం వల్ల దాని లుక్ కనిపించట్లేదు అస్సలు. అందుకని నేనేం చేశానంటే ఇక్కడ మనకి క్లియర్ పేపర్ దొరుకుతుంది కదా కవరు. ఆ కవర్‌ని వేస్తున్నాను. అది కూడా నేను రౌండ్ షేప్‌లో అంటే కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసి దాన్నైతే నేను టేప్‌తో కిందికి అంటించేస్తున్నాననమాట. దానివల్ల ఏంటంటే పిల్లలేమన్నా అటు ఇటు లాగినా చేసినా అది ఊడిపోకుండా ఉంటుంది. అలానే మనకి చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటది. దాని మీద మరకలు అలా కూడా పడవనమాట. నాకెందుకో మరకలు అలా ఉన్నా మనం టీ కప్పులు అలాంటివి పెడుతూ ఉంటాం కదా! మరకలు పడుతూ ఉంటాయి. ఊరికే తడి క్లాత్ పెట్టి క్లీన్ చేయడం ఇష్టం ఉండదు. అందుకని నేను ఈ విధంగా కవర్ అయితే వేస్తున్నాను. sound really fine. 아무렇지 않은 척 아무도 모르게 조심하는데 또 티가 났나 봐. Sound really fine. 너와 함께 했었던 시간이 길었었나 봐. 난 네 옷을 또 보고 있어. Hey, hey, hey. చూసారా? క్లిప్స్‌ని చూసి కాసేపు నవ్వుకున్నారా? నేను ఈ పనిలో ఉన్నప్పుడు మా బాబుని వీడియో తీయమంటే, ముందు మా బాబు ఫస్ట్ నన్ను ఏ ఏ పని చేస్తున్నా అలాంటి వీడియోస్ అయితే తీస్తా ఉంటాడనమాట. కాసేపు నవ్వుకుంటాం మేము. అదే నేను మీతో షేర్ చేశాను. ఫైనల్‌గా అయితే ఇక నేను డెకరేట్ చేసుకుంటున్నాను. చూసారు కదా! ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న ప్లేట్ వచ్చేసి నేను 99 మార్కెట్ అంటే మార్కెట్ 99లో తీసుకున్నాను. ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఫైనల్‌గా అయితే నేను టీపాయ్ మీద ఈ విధంగా డెకరేట్ చేశాను. టీపాయ్ ఉందనే గానీ టీలు పెట్టుకోవడానికి అని అంటారు. నేను మాత్రం దీంట్లో అంతా డెకోర్ చేసుకుంటూ ఉంటాను. మా వారు, మా పిల్లలు అదే అంటూ ఉంటారనమాట. టీపాయ్ కదా మమ్మీ నువ్వు టీపాయ్‌లాగా ఉంచట్లేవు దాని మీద అని చెప్పేసి. నాకు ఎక్కడికక్కడ ఏదన్నా ఐటెమ్ కనిపించంగానే దాని మీద ఏదో ఒక డెకోర్ ఐటెమ్ పెట్టడం ఇష్టం అనమాట. అందుకని అలా సర్దుతూ ఉంటాను. ఇక ఫైనల్‌గా ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం మేము. ఈరోజు రిలయన్స్‌కి అలానే కొంచెం పనుంది బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. అది ఎక్కడికి ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక చిన్న క్రాఫ్ట్ ఐటెమ్ చేపిద్దామని చెప్పేసి అదే వెల్డింగ్ షాప్‌కి అయితే వెళ్ళాను. అక్కడ వాళ్ళు లేరనమాట ఆ టైంలో. అందుకని ఇక నేను రిటర్న్ వస్తూ ఉంటే ఆకుకూరలు కనిపించాయి నాకు. చూసారు కదా స్టార్టింగ్ పింక్ కలర్ తోటకూర కూడా ఉంది. నేను కానీ తీసుకోలేదు. నెక్స్ట్ ఇక అక్కడి నుంచి నేను రిలయన్స్‌కి వెళ్ళానండి. రిలయన్స్‌లో చాలా వరకు బై వన్ గెట్ వన్ ఆఫర్సు కొత్త స్టాకు అలా ఉంటుంది. బై వన్ గెట్ వన్ అంటే మ్యాక్సిమం వాళ్ళు మనకి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయేవి పెడుతూ ఉంటారు. అంటే ఒక 1 మంత్, ఒక 15 డేస్ అలా ఉన్నయి అయితే పెడుతూ ఉంటారు. అలానే ఇక్కడ కప్ కలెక్షన్ కూడా వచ్చింది. కాకపోతే ఈసారి నేనేమి తీసుకోలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాననమాట. ఎందుకంటే ఇవి కొంచెం క్వాలిటీ ఎందుకో మందంగా అనిపించింది నాకు. అంత బాగా అనిపించలేదు. అందుకని నేను ఇక కొత్తగా కూడా వెరైటీగా కూడా నాకేం అనిపించలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్‌గా విజయవాడలో ఉన్న వాళ్ళెవరైనా ఏదన్నా సరుకులు గానీ ఇలాంటివి ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే రిలయన్స్‌కి అయితే ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అయితే నడుస్తా ఉన్నాయి. నెక్స్ట్ ఇక నేను ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్‌గా ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా! ఈ మధ్యన నేను అన్నీ కూడా మీకు ఔటింగ్ వీడియోస్ అయితే చూపించాను. ఇక నుంచి అన్నీ కూడా వ్లాగ్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం మొక్కల గురించి పెట్టినప్పుడు నావన్నీ కూడా మొక్కలయే వైరల్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను షాపింగ్‌వి పెట్టాననుకోండి అన్నీ అవే వైరల్ అవుతాయి. నేను ప్రతిసారి షాపింగ్ అయితే చేయలేను కదా! అందుకని నేను ఇక వ్లాగ్స్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఎలా ఉంది వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.